గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము. చాలు. అంటే ఈ గ్రంథము మనం కలిగి ఉన్నాము, ఆ గ్రంథం దగ్గరికి వస్తున్నామా అని ఈ సందర్భం జ్ఞాపకం చేస్తుంది. కొంతమంది ఆపదల ముక్కులకు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటారు, ఆపదల సమయాల్లో మొక్కుకుంటారు. వాళ్ళు తిండిని రోజు జ్ఞాపకం చేసుకుంటారు. ఆహారం కావాలి, పానీయం కావాలి ప్రతి మనిషికి. కానీ దేవుడు మాత్రం నొప్పి కలిగినప్పుడు మాత్రమే, వ్యాధి వచ్చినప్పుడు మాత్రమే దేవుడిని దలంచుకుంటారు. 24 గంటలు దేవుడు నాకు అనుగ్రహించినాడు. 2021వ సంవత్సరంలో 4వ మాసాన్ని కూడా నేను లెక్కించాను ఈ దుర్దినాల్లో సహితం అనే బుద్ధి లేదు మనకి. వాటి వైపు చూడండి. పశువులు చూపిస్తున్నాడు దేవుడు నీకు నాకు. అంటే నీవు నేను వాటికంటే హీనంగా ఉన్నామా, లేకపోతే మంచిగా ఉన్నా వాటికంటే ఉత్తమంగా కనబడుతున్నామా? అది తెలియని వారు దేవునికి సమయం ఓరవు. మెట్టుకు ఇక్కడ లేఖనాలులో ఉన్న సత్యం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని redemption for the mankind in this world. ఈ లేఖన భాగంలో గొప్ప విమోచన ఉన్నది. రెడెంప్షన్ ఫర్ ద మ్యాన్కైండ్, మానవ జాతి అంతటి కొరకు గొప్ప విమోచన ఈ మాటలో ఇమిడి ఉన్నది. మనుషుడు తోటి మనుషుణ్ణి జంతువుగా కూడా పశువుగా చూస్తాడు. పశువుల్ని కుక్క, మేక ఎలాంటి జంతువులను ఇంకేవో పేర్లు మనకు తెలుసులేండి. వాటి పేర్లు నేను ఉచ్చరించనేలా. వాటిని ప్రేమిస్తాడు కానీ మనుషుని ప్రేమించడు. ఎంచుతాడు నీవు పలానా బీసీ ఏఆ బియా, ఇంకా ఆయా రకాలుగా మనుషులను ఎంచే వ్యక్తులుగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులను బట్టి ఎంచుతారు, రాజకీయ పరిస్థితులను బట్టి ఎంచుతారు, విద్యను బట్టి ఎంచుతారు, పండితుడు పామరుడని. ఇలాగున ఎక్కడ కాదు, మన వస్త్రధారణను బట్టి, మన యొక్క మాట తీరును బట్టి ఎంచే వ్యక్తులుగా ఉంటారు. కానీ ఆయన ఆకాశం ఉందన్న దేవుడు హి లవ్డ్ us, ఎంతో ప్రేమించాడు ఆయన. ఎంత? తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వారిని నశింపకుండా ఆయన సొత్తుగా చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు ఆ ప్రభు. ఆయన రానే వచ్చారు. మానవులకు అప్పగించుకున్నారు. ఆయన వైపు చూసిన వారు బ్రతుకులు ఆయన గురించి విని మార్పు చెందిన వారి యొక్క జీవితాలు ధన్యమైపోయినవి. ఆయనను చిత్రవధ చేస్తున్నప్పుడు సిలువ వేయబడకపోవడము, సిలువ వేసిన తర్వాత సహితం సిలువ మీద ఉండగా ఒక మనుషుడు ఏం చేశాడు? శూలంతో
రక్తం అప్పటికే కారిపోయింది, శరీరంలో ధారలై నాగటి చాళ్ళ వలె. ఎంతమంది తెలుసు నాగటి చాళ్ళు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి? నాగటి చాళ్ళలో నేను నడిచిన వాడిని, నాగటి వెంట నడిచిన వాడిని నేను. 6వ తరగతి అంటే 10 ఏళ్ళు పూర్తయిన కాడి నుంచి నేను పనిచేసేవాడిని. వ్యవసాయకుని యొక్క కొడుకును నేను. కాబట్టి ఆ నాగడి చాళ్ళు మరి భూమి మీద పశువులు ద్వారా అవి నాగడి చాళ్ళు చేయబడతాయి. భూమిని సదును చేస్తాకి మార్గం అది. నాగటిని ఉపయోగిస్తారు. ఈయన శరీరాన్ని ఏ కారణం చేత దున్నటం జరిగింది? అసూయ, ద్వేషము, కక్ష, ఈర్ష, పగ, ఇవి నాగలి వలె ఆయన దున్నివేసినాయి. దేవాతి దేవుడు ఆకాశం మహాకాశము పట్టజాలని ప్రభు మన నిమిత్తం వస్తే అయినా కనులుండి చూడలేక, చెవులుండి వినలేని మనుషుడు, హృదయముని గ్రహించలేని దౌర్భాగ్యులు ఆనాడు 2000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల్లో ఆ మొదటి శతాబ్దంలో యూదులు మాత్రమే కాదు, యూదా జనాంగం మాత్రమే కాదు, ఇంకను యేసును విశ్వసించని ప్రతి మనుషుడు కూడా ఇంకా ఆయన దున్నుతున్నాడు, కొడుతున్నాడు. ఆయన ఉద్దేశము మనకు విమోచన గానములు మన నోట ఉంచాలని ఆయన యొక్క ఉద్దేశం. ప్రియ సహోదరి, ఆయన అట్లాంటి స్థితిలో ఉండి కూడా వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు. సాధారణంగా నొప్పి కలిగినప్పుడు రివర్స్ అయిపోతూ ఉంటాం మనం. రివర్స్ గేర్లో వెళ్తుంది బండి. కాబట్టి తండ్రి మీద సైతము చేయెత్తే కూతుర్లు కొడుకులు కూడా ఉన్న దినాలి. డోంట్ కేర్, నువ్వు కర్ర తీస్తే నేను కూడా బీ కేర్ఫుల్ అంటాడు బాబుని. ఏమి తీసుకోరు దినాలు, అలాంటి దినాలు. బాబు తీయకపోయినా తీసే భయంకర దుర్దినాలు. ఈ దినాల్లో ప్రభు మనల్ని దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సిద్ధపరిచిన రక్షణను, ఆ పలికిన మాట ఉన్నదే క్షమించమనే మాట, నీవు నేను ఇంకను అధపాతాళాలు ఉన్నప్పటికీ ఆయన్ను ప్రేమను ఎరగని వారిగా, విశ్వసించని వారిగా ఉన్నవారి పట్ల ఆయన చేతులు చాచి నేను క్షమిస్తున్నాను, ఓ నా కుమార్తె, ఓ నా కుమారుడా, నేను క్షమిస్తున్నాను. పాటలు పాడే మనము, బైబిల్ చదివే మనము హృదయంలో నుండి రాదది. హృదయము హేయమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. హృదయం నేను పలుమార్లు చెప్తూ ఉంటాను, ఒక్క పాట చాలు మారు మనసు పొందటానికి. ఎన్ని పాటలు ఉన్నా పాడుతూ ఉంటాం మనం. ఇట్ మెల్టస్, కరిగిపోయేటట్టు చేస్తుంది. సిగ్గుమాలిన జీవితాలు పశువులకు లేదనుకుంటాం. కామన్ సెన్స్ మనకు అంతకంటే మనకుందా? ఇంగిత జ్ఞానము ఉన్నదని చెప్పుకునే మనం ఈ స్థితిలో ఉన్నామా? క్షమింపబడ్డావా నీవు? ఆయన నిన్ను ప్రేమించాడు, పరమును విడిచి భూమికి ఎత్తించినారు, మానమగునంతగా తను తగ్గించుకున్నారు. ఆ బాధలో ఉంటూ నీవే హింసించినది, ఆ బాధలో ఉంటూ వీరేం చేస్తున్నారు? వీరు ఇంతగా హింసించిన వ్యక్తులను కులము చాటు నుండి, మతము చాటు నుండి, శరీర ఇచ్చలు చాటు నుండి, ఆర్థిక లావాదేవీలు
లావాదేవీల చాటు నుండి మనం ఆయన్ని హింసిస్తున్నాం, ఆయన బాధిస్తున్నాం, అయినా ప్రేమించుతున్నాం. హింసించేవారిని ప్రేమించేవారు ఎవరండి? బాధించేవారిని ఎవరు ఆహ్వానిస్తారండి? ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఇది నాన్న, ఈ మరణదినము మనకు పండుగ దినం, శుభదినము. జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను మానవ నుండి తప్పించడానికి వచ్చిన ప్రభువా నీకు వందనాలని చెప్పాలి. మన బ్రతుకులు ఎలా ఉన్నాయంటే అండి, ఒక మొక్కను నాటామనుకోండి, సాధారణంగా ఎలా ఏమవుతుంది ఆ మొక్క? దినదినము పెరుగుతున్న దానికి గుర్తేంటి? ఫలాలు వచ్చేస్తాయా? వెంటనే ఫలాలు వచ్చేస్తాయా ఏంటి? కాబట్టి రెండు ప్రధానంగా కార్యాలు జరుగుతాయి. ఒకటి కనబడదు, రెండవది కనిపిస్తుంది. ఇది నాటబడిన మొక్క మీదికి ఎదుగుతుంది. మీదకు పోరా అంటారు. మీదకు పొమ్మంటే ఇక్కడ తెలంగాణలో అంటారు అన్నమాట. మీదకు పోమంటే ఎవరి మీద కానీ పడిపోతున్నట్టు అర్థం. బూతు మాట అది మన ఆంధ్రాలో. మీదకు పో అంటాడు. ఎక్కడ? ట్రైన్లోను, సిటీ బస్సులోను. మీదకు పోవా అంటాడు. అంటే ముందుకు పోరా, ఓ మనుషుడే ముందుకు పోనారు. ఇది మీదకి వెళ్తుంది అంటే పైకి ఆకులు రెపరెపలాడుతూ నవనవలాడిపోతూ ఉంటాయి. ఎంత అందంగా ఉంటాయో, ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో. లేత ఆకులు వస్తుంటే ఏ చెట్టు ఆకు అయినా సరే వాటిని తుంచి నోట్లో పెట్టుకోవాలని ఆశన. చాలాసార్లు అట్లా వేపాకు నమ్ముతాం. ఇంకా మిగిలిన చెట్టు ఆకులు కూడా, ముద్రాకులు ముట్టుకోబుద్దేది. లేతాకులు చాలా రమణీయంగా ఉంటాయి. నా అభివృద్ధి అలాగూ కనపడాలి. క్రిందకి వేరు తన్నాలి. మీదకి ఎదుగుతుంది, కిందకి వేరు తన్నాలి. ఎంత ఎదుగుతుంది అనే దానికి గుర్తు ఏంటి? పైన తెలుస్తుందండి. స్నో రాసుకుంటాం, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటా, పైన పోతా, ఇంకేవో రకరకాలు. ఒక ముఖానికి కాదండి, శరీరానికి ఒకటి రకరకాల. వేసవకాలం వాడే క్రీములు వేరు, శీతాకాలం క్రీములు వేరు, వర్షాకాలం క్రీములు వేరు. శరీరానికి బాడీకే స్కిన్ అని రాయబడి ఉంటుంది అక్కడ. స్కిన్ ఫ్లేవర్స్. ఆ మేనాళ్ళు హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నప్పుడు ఇచ్చాడు కుర్రాడు. స్కిన్ ఓన్లీ ఫర్, చాలా కాస్ట్లీ స్కిన్. దాని మీద బట్టకేమరకు తీసేటప్పుడు స్కిన్ అని ఉంది దాని మీద, పైన రాసి చాలా కాస్ట్లీ. స్కిన్కి వాడేది వేరు, అది చర్మానికి రాసుకునేది, కొట్టుకునేది వేరు, బట్టలకి రాసుకునేది వేరు. ఈ పోతలు మనకి ఉంటాయి. ఆత్మీయ స్థితిలో నీ స్థితి, మన స్థితి ఏంటి? ఏడవద్దా? ఎప్పుడు మనం ఏడవాలి కదా. చాలా సిగ్గు. ఎన్ని మార్లు గద్దించిన లోబడని వ్యక్తి హఠాత్తుగానే రాయబడి ఉంది. కాబట్టి యేసు ప్రభు మన క్షమించడుగా, క్షమాపణ, నిజమైన పరివర్తన. ఆ మొక్క పైకి ఎదగట్లేదు, క్రిందికి వేరుతనట్లేదు. అది గాలి వేసినప్పుడు అది ఎండిపోతుంది, గాలి వేసినప్పుడు తన స్థానాన్ని అది కోల్పోతుంది. నీ బ్రతుకు అంతే. బీ కేర్ఫుల్, జాగ్రత్త పడదాం. నా బ్రతుకులు, మన బ్రతుకులు అన్నీ అలాగనే ఉండకుండా ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నిన్ను క్షమిస్తున్నాను అని. అది మొదటి మాట కదా. రెండవది, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు సిలువ వేయబడవలసింది యేసు ప్రభు. యూదులు ఆయనను సిలువ వేస్తాకి అప్పగించారు. ఆ మార్గంలోనే ఇద్దరు వ్యక్తులు నేరస్తులు కనబడ్డారు వాళ్ళకి. మరీ ఒంటరిగా వేస్తే బాగుంటుంది, అందంగా ఉంటుంది దృశ్యం అనుకున్నారు. ఒకటి కుడి ప్రక్కన, మరొకని ఎడమ ప్రక్కన. లేఖనాలు అందరూ కంటూపడటంలండి. ఏ అధ్యాయం, ఏ వచనం ఎక్కడ ఉందో తెలుసు మనకి. బైబిల్ ఎవరు చదువుతారండి? లేఖనాలు తెలియనోడు చదువుతారా, తెలిసినోడు చదువుతారా? కంటోపాఠం ఎంత, బ్రతుకు కాలం అంతయు, ఫర్ ఏ లైఫ్ టైం. ఎంతగా చదువుతున్నప్పటికీ మరలా ఎవడు తింటాడు? కూడు. ఎప్పుడు కూడు తిన్నవాడు తింటాడా?
నిత్యము తినే మనమే అగైన్ అండ్ అగైన్ మరలా అలాగను వాక్యం మనకి ఈ నాలుక మీద ఉంటుంది. నాలుక చాలా ప్రమాదమైనది. ఈ నాలుకతోనే అని బైబిల్లో రాయబడింది. దేవుని స్తుతిస్తాము, ఈ నాలుకతోనే శపిస్తాము. నాలుక నుంచి క్రిందకు దిగదు, ఇది ఈ భాగంలోకి దిగదు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకున్నందురు. ఎవరు హృదయములో ఈ దీనికి స్థానం ఇస్తారో వాక్యానికి, వాళ్ళు మాత్రమే నాకు అని భయపడతాం. భయపడతాం. అలాగే వ్యక్తిగతంగా భయపడినప్పుడు గద్దింపు కూడా వస్తుంది వెనక నుండి. ఎవరో ఒక వ్యక్తి వాక్యం ద్వారా ప్రభు గద్దిస్తూ ఉంటాడు, ఇంకా వినడం, అంతే, మిగిలేదు ఇంకొకటే నీకు. కాబట్టి ఇక్కడ అలాగున జీవితకాలం మట్టుకు దొంగలుగా ఉన్నారు వీళ్ళు. బహుశా 60-70 వేళకి జీవితకాలం బ్రతుకంతే. కొన్ని అలవాట్లండి, మంచి అలవాట్లు అయితే కొనసాగుతాయి 99%. చెడ్డ అలవాట్లు వస్తే కూడా అలాగే 99% చచ్చేటంతవరకు. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా కానీ ఏమో మరి ఎప్పుడైనా ట్రై చేయండి మీరు, అలాగైతే మారుతుంది దానికి కూడా. నేను చూడలేదు ప్రాక్టికల్గా ఈ బ్రతుకులు. అయితే అక్కడ ఉన్న 2 దొంగలు సిలువ వేయబడినారు. ఇందాక ఒక మాట, ఆ 2 దొంగలు ధన్యత దొరికింది. యేసు ప్రభుతో కలిసి సిలువ వేయబడటం ధన్యత. అది దేవాతి దేవుడు. సిలువ యేసు ప్రభు విషయంలో యేసు ప్రభును సిలువ వేయటం శాపగ్రస్తం. అది దారుణం. అది ఇలాంటి దాన్ని ప్రేమని చక్కని మన లూథరన్ క్రైస్తవ పుస్తకాల్లో పాడతారు పాట, ఇలాంటిదా ప్రేమ అని. ఇంకెన్నో పాటలు ఉన్నాయి. పురుషోత్తం చౌదరి గారు కట్టిన పాటలు చాలా ఉన్నతమైన పాటలు. మంచి దైవదేవుడైన. కాబట్టి దాని గుర్తు ఆ పాటలు ఆయన ప్రేమను జ్ఞాపకం చేస్తాయి మనకి. అయితే యేసు ప్రభు దేవాతి దేవుడు ప్రక్కన సిలువ వేయబడుతున్నారు. వాళ్ళు నిజంగా ధన్యత అది. ఎందుకు అంతవరకు వాళ్ళు బ్రతుకులో యేసయ్య గురించి విన్నారో లేదో, విని వాతవేడు మనసాక్షిలో ఉన్నారేమో, విని నిర్లక్ష్య పెట్టారేమో. కానీ ఈ రోజున యేసు ప్రభు ముఖాముఖిగా చూసే ఆధిక్యత. జక్కే చూడాలని ఎన్ని పాటలు పడ్డాడు. ఈ లూకాసు వార్తలో కనిపించిన పాపాత్మురాల స్త్రీ ఆయన చూడాలని ఎంత తపన పొందిందో, తపన కలిగిందో. ఎదురు చూసింది ఎక్కడ దొరుకుతాడు అనుకుంది. ఎలా దొరుకుతారు నా రక్షకుడు అనుకుంది. వేచి చూసేది. పరిసయ్యుడు ఇంట ఆయన ఉన్నాడని విన్నది. అక్కడికి వెళ్ళింది, ఆశ తీర్చుకుంది. నా బ్రతుకు చాలయ్యా, ఇకను నా పులి స్టాప్ పెడుతున్నాను, నా పాత జీవితానికి పులి స్టాప్ పెట్టేస్తున్నాను. అలాగున చూసి ధన్యురాలైంది. ఈ మనుషులకు కూడా 2 నేరగాళ్ళకు కూడా ధన్యతే వచ్చింది. ఎంతో తపనతో ప్రయాసతో వాళ్ళు యేసయ్యను చూశారు. జక్కయ్య ఎంతో ప్రయాసతో చూశాడు, కానీ వీళ్ళకి ఏ ప్రయాస లేకుండా ఇక్కడికి వచ్చేసారు. ధన్యత కాదు ఇది. ఒకడు ఆ నైజం పోగొట్టుకోవట్లేదు. ఇక్కడ కూర్చున్న మనలో కూడా కొందరు ఉన్నారు, నైజం పోదు, ఎలగతోలు. ఎంత దైవజనులు ఎందరు వచ్చినా, ఎన్ని కదిలింపుతో కూడిన వర్తమానాలు విన్నా, నా సమయం నేను మార్చుకోను. నా టైం టేబుల్ మారదు. పొరపాటు నేను తప్పు చేశాను, 9:30 అన్నాను మొన్న. 9:30 కాదు 10 గంటలకు వస్తుంది సౌభాగ్యం.
అని బోళ్ళని వ్యాపకాలు ఉంటాయి మనకి. పిల్లలు, భర్త, ఏవో చక్కబెట్టుకోవాలి. అంటే ఉదాహరణ చెప్తున్నాను, నువ్వు 10 గంటలు రాలేదులే. 9 గంటలు ఎందుకు రాకూడదు? 9:15 ఎందుకు రాకూడదు? నువ్వు కూడా ఆ బాపతే, లేట్గా వచ్చిన బాపతే. ఆసక్తి ఉండాలి కొంచెం. దినాన్ని గడిచే కొలది మొక్కకి దెర్ ఈజ్ ఏ గ్రోత్, పెరుగుతుంది. ఇంకా చచ్చేటంతవరకు గ్రోత్ అనేది, అభివృద్ధి అనేది కనిపిస్తుంది. కిందకి వేరు తనవలసిందే. ఎంత ఎదుగుతుందో అనే దానికి అది ఎదిగేటప్పుడు అది లావు అవ్వచ్చు, పొడవచ్చు, లేకపోతే కొమ్మలు పెరగవచ్చు. అది వృద్ధికి, అభివృద్ధికి సాదృశ్యం. ఎంతగా లావు అవుతుందంటే, మొక్క ఎదుగుతుందంటే, కొమ్మలు విస్తరించిందంటే, ఓడలు అంటారు దానికి. కొమ్మలకు సపోర్ట్గా ఓడలు వస్తాయి, అంటే బలపరచడానికి. అట్లా కొమ్మ ఇలా వెళ్ళిపోతుంది, సమాంతరంగా, భూమికి సమాంతరంగా వెళ్తాయి. ఎప్పుడైనా ఇరుగుపడిపోతుందని తెలివైన ఈ చెట్లకు దేవుడు ఒక చక్కని గుణం ఇచ్చాడు. ఓడలు వస్తాయి. అవి అసలు కొన్ని 100 సంవత్సరాలు ఉంటాయి భూమి మీద, కొన్ని వందలు. మనుషుని కాలం 60-70 సంవత్సరాలు, అది కాలం ఉంటే 80 సంవత్సరాలు. దీనికి మాత్రం కొన్ని 100 సంవత్సరాలు. అటు కృప ఇచ్చాడు. పాపం చేయలేవి. మనుషుడు జీవితం కురుసైపోవటం గల కారణం ఏంటంటే, ఉండే కొలది ఇంకా వృద్ధి పొందుతాడు. వీడికి మారటం కష్టం కదా. మారటం, ఈ పిల్లలు కానీ యవనస్తులు కానీ మార్చడం కష్టం కదా. మనం చెడిపోకుండా ఉండాలంటే భూమి తొందరగా పోవాలి. నరుడు కొద్ది దినముల వాడై ఏముంటుంది తర్వాత? నరుడు కొద్ది దినముల వాడై శ్రీకరుణ నరుడు కొద్ది దినముల వాడై బహు బాధనుందును. యోబు గ్రంథం 14 చూడండి, మొదటి 1-2 వచనాలు. శ్రీకరి నరుడు కొద్ది దినముల వాడై, అబ్బా నా మాట చెప్పలేకపోయాను నేను. మిక్కిలి భయపడదాము మనం. ముందుందు ముసళ్ళ పండగ, జబ్బుల పండగ. ప్రతి అబ్బాయిలకి అమ్మాయిలకి చెప్తున్నాను. ఈ జబ్బుల్లో చాలామంది మన బీజేపీ ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, గొప్ప జీతాలు, ఉన్నతులు, వాళ్ళు డబ్బు, ధనము, కులము అన్నీ ఉన్నాయి వాళ్ళకి. కానీ లేనిదో ఏమి లేదు, ఆరోగ్యం లేదు. ఉరిపెట్టికి చచ్చాడు. జబ్బులతో చాలామంది అంతే. బాధలు తట్టుకోవడం కష్టమైపోయి యవనస్తులంతే. ముందున్న ముసళ్ళ పండగ మీకు. నువ్వు కాల్చుకోకపోవడము, అగ్ని వేసుకుని, కిరోసిన్ వేసుకుని ఈ గతి పడుతుంది దేవునికి లోపడపోతే. దేంట్లో దూకకపోవడము నువ్వు ఎవరు హతమార్చక్కలేదు. నువ్వు హతమార్చుకోకపోవడము. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు నీ హృదయమార్పి. కాబట్టి ఏ గమ్యంలో పెడతారు? నీ గమ్యం ఏంటి? నీ ఎక్కడ, ఎలా పెడదాం? ఈ మార్గమా 2 దారులు. మరో పాట అందుకోవాలి మనం. అసలు అక్కర్లేదు 2 పాడొద్దు. పాట ఆడుతూ ఉంటే తనకి చాలామంది ఆసక్తి పరులు ఉన్నారు పాటలకి. కాబట్టి ఈ ఇద్దరిలో ఒకడు దూషించాడు దేవుడిని. వాడి కళ్ళు ఇంకా పొరలు గప్పి ఉన్నాయి, కొవ్వు పట్టి ఉంది. కానీ మరొక వ్యక్తి, దేవునికి నువ్వు భయపడవా? ఆయన ఎవరు? దేవాతి దేవుడు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన ఆయన. నువ్వు భయపడవా? ఎంత చక్కని మాట పలికాడండి ఆయన.
ఏమన్నాడండి అక్కడ తర్వాత? నీవు ఎస్ చదవమ్మా. అది కావాలి. ఆయనను చూచి యేసు, తండ్రి నీవు చాలు. ఎంతటి గ్రహింపు వచ్చేసిందండి. ఓ అమ్మా నీ వయసు ఎంత? ఓ సహోదరుడు నీ వయసు ఎంత? ఆయన రాజ్యం ఎప్పుడు తెలుసా నీకు? ఈరోజే కావచ్చు, రేపు కావచ్చు. హీ మే కమ్ అగైన్ ఈవెన్ టుడే అట్ దిస్ మూమెంట్ హీ మే కమ్. మాస్క్ లేవు, నేను రక్షించవు. మాస్క్ పెట్టుకుంటే రక్షణ పడతాను అనుకుంటున్నాను. నువ్వు బాప్తిసం ఇప్పుడు తర్వాత ఎంత ఆలోచిస్తామో బాప్తిసం తీసుకోవాలంటే. మనం బతుకు మారాలండి బాప్తిసం కావాలంటే. బతుకు మారకుండా బాప్తిసాలు తీసుకోవద్దు ఎవరు. ఒక చెయ్యి నరికేసిన ప్రభువా క్షమించమని చెప్పాలి మనం. అప్పుడు అది ఆడ బాప్తిసం తీసుకోవాలి ఒండి చేతితో. ఒక కన్ను తీసేసినా కానీ ప్రభువా నీకు వందనాలు, ఈ కన్ను తీసేసాడు. ఫలానా వ్యక్తులు దేవాని అక్కడ వందనాలని చెప్పటం అది దైవికమైన గుణం నీలో ఉందని. కాబట్టి ఎంతటి అద్భుతం ప్రభు అన్నాడు, నేడే నీవు నాతో కూడా. ఎంతమంది ఇక్కడ ఉన్నాం? 50% ఇద్దరిలో ఒకడు నిత్య నరకానికి వెళ్ళిపోయినాడు, మరొకడు నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి పరదేశికారు. ఇక్కడ ఉన్న వాళ్ళు 2 భాగాలు అయిపోతాం. కొద్దిమందే ఆ రాజ్యానికి. అమ్మా తరుడు నీకు ఇవ్వబడింది, తీర్మానం చేసుకో అయ్యా. నువ్వు పోస్ట్ పోన్ చేసుకుంటున్నావు. తెలివైన వాడిని అనుకుంటున్నావు, తెలివైన దాన్ని అనుకుంటున్నావు. ఇంకా కొంతకాలం అనుభవించినవాడు నన్ను. స్వేచ్ఛ ఉండదు బాప్తిసం తీసుకుంటే. బూతులు మాట్లాడటానికి, నైట్ టైమ్స్ చాటింగ్ చేయడానికి వీలు ఉండదు. అప్పుడు కూడా అలా చేస్తారేమో. ఎప్పుడు? బాప్తిసాలు తీసుకున్న తర్వాత కూడా. అదుపు లేదు కదా. కాబట్టి అప్పుడు దేవుని కొరకు మనం తీర్మానం కలిగి జీవించకపోతే, అడ్డు రాకపోతే, దేవుడు నీకును ఆ పాపానికి మధ్యలో ఆయన నిలబడుతున్నాడనే స్పృహ లేకపోతే మనం దేవుని పిల్లలు అవుతామా? రెండవ మాట, ఆ వ్యక్తి ధన్యుడైపోయినాడు. ఇక మూడో మాటకి వెళ్దాం. సమయం లేదు, ఒక 10 నిమిషాలు చూసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం. ఇరవై వచనం అందరు కలిసి చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండి చూచి, చాలండి. ఇక్కడ మొదటిది రిడెంప్షన్ ఇస్తుంది, మొదటి మాట. రెండవది షూరిటీ ఇస్తుంది, భద్రత ఇస్తుంది. అయ్యా నీ భర్తను బట్టి నువ్వు బాధపడకు, నీ పిల్లలను బట్టి నువ్వు కృంగిపోకు, నీ భార్యను బట్టి గయ్యాడైన మనస్సాక్షులని భార్యను బట్టి నువ్వు అంతకంటే వ్యధ చెందకు. ఐ ఆమ్ గివింగ్ షూరిటీ. నాలో భద్రత ఉంది నీకు. అది చెప్పాడు. ఎవరికి? దొంగకు, నేరస్తుడికి నేనున్నాను. నీ కొరకే నేను భూమి మీదకి వచ్చిన. భద్రత యేసులో భద్రత దొరుకుతుంది మనకి, కాపుదల దొరుకుతుంది. భూమి మీద భద్రతే, పరలోకంలో కూడా. 2 చూస్తాం. విమోచన చూస్తున్నాము. రెండవ భద్రత, రెండవ మాట. మూడవ మాట బాధ్యత జ్ఞాపకం చేస్తుంది. యేసయ్య ఆయన దేవాతి దేవుడే, ప్రభులు ప్రభు, రాజుల రాజు అని మనం ఎరుగుదాము. కానీ ఆయన మనుష్యుడు. ఇప్పుడు మనుష్య కుమారుడు అని బైబిల్లో రాయబడి ఉంది.
మనుష్య కుమారుడు. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తల్లిదండ్రులకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో, గౌరవిస్తారో నాకు తెలియదు. కానీ యేసయ్యకు తల్లి అంటే ఎంత గౌరవం అండి. తల్లి పట్ల ఈజ్ గోయింగ్ హెవెన్, పరలోకానికి వెళ్ళిపోతున్నారు ఆయన. కొన్ని క్షణాల్లో కనుమోయగానే ఆయన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. 7వ మాట ఏంటండి? తండ్రి నా ఆత్మను నీకు ఫినిష్. అంతే. ప్రతి ఒక్కరు కూడా మన ఆత్మను దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి, అప్పగిస్తాం. మొన్నేది వెనుకటి వెళ్ళి మొన్నైపోయాను, తిరిగి 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 మొన్నైపోయాను. కానీ ఆత్మ దానిని, అది 7వ మాట అయిపోయింది, దాని ధ్యానం. ఆత్మ దాన్ని దయచేసిన. కాబట్టి ఇక్కడ ఆయన ఆత్మ దేవునికి అప్పగించకపోవడం ఒక మాట అంటున్నాడు, నాకు బుద్ధి నేర్పడానికి, అమ్మా బాబు పట్ల నీకు బుద్ధి ఉందా అని చెప్పడానికి మనకి ఈ మాట పలికారు. బైబిల్ అంతా బుద్ధి నేర్పుతుంది, కానీ వీటికి ప్రత్యేకత ఉంది. వీటికి ప్రత్యేకత ఉంది. ఏమన్నాడమ్మా? అది 2వ భాగం కదా. మంచిది, సంతోషం అమ్మా. చాలు చాలు చాలు, నేను చూస్తాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిలుచున్నట్టు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. తర్వాత భాగం ఏంటండి? ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మొదటిగా తను కని పెంచిన తల్లి ఎంత ధన్యురాలు అనేది స్త్రీలంతా పొగిడారు. ప్రపంచమంతా జనాలు ఇప్పుడు కూడా పొగుడతారు. ఏమని బైబిల్లో ఉంది? నిన్ను కనిన గర్భమును నీవు కుడిచిన స్థనమును ఎంత ధన్యములు. ధన్యురాలు. కాబట్టి అలాగన ఆ కాలంలో స్త్రీలందరూ ఆయన్ని, ఆ మరియను మెచ్చుకున్నారు. నిజమే. అయితే ఇంకొకటి, ఆ తల్లి విషయంలో యేసయ్య సహితము పట్టింపు కలిగిన వాడిగా ఒక శిష్యుడిని చూస్తున్నాడు. ఎవరంటే శిష్యుడు? తను ప్రేమించిన శిష్యుడు, తన రొమ్మున ఆనుకుని ఉండే శిష్యుడు. ఈ 2 పేర్లు ఉన్నాయి యోహానుకి. తను ప్రేమించిన శిష్యుడు అంటే అంతను ద్వేషిస్తాడా? నో, లిటిల్ బిట్ డిఫరెన్స్ ఈజ్ దేర్. కాబట్టి ఆయన ఆ ప్రేమించిన శిష్యుడు, లేక తన రొమ్మున ఆనుకుని ఉన్న శిష్యుడు అని పేరు ఆయనకి. యేసు ప్రభు తన ప్రియమైన మరియ కుమారుడని యేసు ప్రభు యొక్క స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలడు అని అనుకున్నాడు యేసు ప్రభు. వెంటనే ప్రక్కన ఉన్న యోహాను కను, ఇదిగో అమ్మా నీ కుమారుడు, నీ కుమారుడు ఇక్కడ ఉన్నాడమ్మా. ఇదిగో నీ జ్ఞానం లేదని బెంగపెట్టుకోకు. ప్రభు కార్యం మీద వచ్చాను, కార్యం నెరవేర్చి వెళ్తున్నాను. నాకంటే ఎక్కువగా ఆ నాట నుండి ఆ తల్లిని యోహాను తన ఇంట అప్పుడు ఆవిడ పిల్లలు ఉన్నారు లేదు అప్పుడు మీరు చాలామంది పిల్లలు ఉన్నారు. యాకోబు అని ప్రభు పత్రిక రాసిన యేసు ప్రభు యొక్క తమ్ముడే ఆయన తమ్ముడు ఉన్నారు, భర్త కూడా ఉండి ఉంటారు. యోసేపు బహుశా ఆ స్థలంలో లేడేమో అనుకున్నాను నేను. ఉన్నా కానీ ఎంతైనా మా డాడీ శరీరానుసారమని ఈ డాడీ ఉన్నాడే, ఆయనకి ఏముందిలే పర్వాలేదులే, ఎంతైనా స్త్రీ కదా, ఇవా బలహీనరాలు కదా. అందుకని అమ్మ విషయంలో మీరు అందరూ అలా చేతులండి. అమ్మ నాన్న కూడా చూడండి, మీరు పట్టించుకోండి. దుర్మార్గపు స్వభావాలు కలిగిన వాళ్ళంటే వాళ్ళని బట్టి కాదు, కానీ ప్రభువుని బట్టి మనం అలాంటి వారు ఉన్నారండి. దేవుడు నన్ను క్షమించుకోక, మిమ్మల్ని తక్కువ అంచనా వేయట్లేదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని పెంచలేని వాళ్ళు, చక్కగా చూడలేని వాళ్ళు ఉన్నారండి. కాబట్టి మనకి యేసయ్య అంత పట్టించుకుంటే నీవు నేను మనం అమ్మను నాన్నను పట్టించుకోవద్దా? లేఖనం సెలవుస్తుంది. ఇంకా 1-2 మాటలు చూసుకుందాం. సమయం తక్కువ, మనకి ధ్యానాంశాలు ఎక్కువ, కష్టం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అయితే
వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి. ఆ పై భాగం నేను పక్కన పెట్టేస్తున్నాను, అక్కర్లేదు. కానీ వీరు లేకపోతే మీరు మొదట, నా బైబిల్లో మీరు అని ఉంది, మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుచు చెకును తల్లిదండ్రులు చేటుకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి మీరని ఇక్కడ రాయబడి ఉంది. ఏంటది మీరంటే? నీవు నేను యేసు ప్రభు నమ్ముకున్న మనం అందరం కూడా ఏమనుందమ్మా? మొదట కాబట్టి మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి. నేను బోధకుడు కావచ్చు, వాక్యోపదేశకుడిని కావచ్చు, 19 కూడా నేను బద్దులుగా ఉన్నాను. నా పిల్లల విషయంలో కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరత నాకుంది. కాబట్టి మరి ఎక్కువ బాధ్యత ఉంది. దేవుని నమ్మున మనకు కూడా ఏదో మాట చెప్తారండి, మొక్కై వంగనిది నిజమా? మాను ఎలా వంగుతుంది? పెద్ద మాను అంటే రాను. పిల్లలప్పుడే 15-20 ఏళ్ళకే నీకు నాకు అమ్మంటే నాన్నంటే అరుసు అయితే నీ భార్య వచ్చిన తర్వాత, నీకు భర్త వచ్చిన తర్వాత ఏమైనా పట్టించుకుంటాను అసలు? వీడికి పక్కన ఎవరు ఉండాలి? ఇప్పుడు సెల్ ఫోన్ ఉండాలి, నెట్ ఉండాలి, నెట్ ఉన్నా సెల్ ఫోన్ ఉండాలి. అది చాలు. ఏ రాజా, నిజమా? అమ్మా నాన్న లేకపోయిన పోదు, నెట్ బ్యాలెన్స్ కావాలి మనకి. ఎందుకు నవ్వుతావు? ఏడవాలి ఇప్పుడు మనం. కాబట్టి నెట్ బ్యాలెన్స్ చూసుకుంటున్నారు, రాత్రింబవళ్ళు నెట్. ఇది పక్కలో ఉంటే చాలు, మనకి ప్రక్కలో ఉంటే చాలు. బైబిల్ కాదు, ప్రక్కలో ఉండవలసింది మనకి. కాబట్టి అయ్యా, ఇక్కడ ఎంత సత్యము రాయబడి ఉంది. ఈ తిమోతి రాసిన 5వ అధ్యాయంలో మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును, ఇది దేవుని దృష్టికి. నీ తల్లిదండ్రులు సన్మానించు, నీకు దీర్ఘాయు కావాలంటే, కొద్ది రోజులు ఎక్కువ బతకాలంటే, నిజాను బైబిల్ ప్రకారం శ్రీకరుణ నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి. ఈ మధ్య నాకు రోజుకు జ్ఞాపకం చేసుకుంటాను నేను, ప్రభు నా ఆయుష్కాలము ఇట్టిది అని ప్రభుకు అప్పగించుకుంటాను నేను. నా ఆయుష్కాలం ఇలాంటిది, నా బ్రతికి ఇలాంటిదని వాక్యపు వెలుగులో భయపడుతూ ఉంటాను దేవునికి. చాలు నాన్న, ఇంతవరకు భూమి మీద 65 సంవత్సరాల పాటు ఎప్పుడూ హాస్పిటల్ ముఖం తెలియదు నాకు. 65 years, 65 ఏళ్ల పాటు నాకు హాస్పిటల్ తెలియదు. ఎంత హ్యాపీగా గడిపాను నేను. ఫ్రమ్ దట్ టైం లేటర్ ఆన్ వర్డ్స్. నిన్న ఒక సహోదరి నాతో ఫోన్లో మాట్లాడుతుంది. ఆమె పేరు కోటేశ్వరి, అన్యురాలు. అప్పుడప్పుడు దేవుడి దర్శనం నాకు రోజు కలుగుతుంది, కానీ ఆవిడ దర్శనం అప్పుడప్పుడు కలుగుతుంది నాకు. ఎందుకో సందర్భంలో మాట్లాడింది నాతోటి. అంకుల్, మీ రూపం కోల్పోయారు మీకు అంటుంది. నా రూపం పోయినా పర్లేదమ్మా, యేసు ప్రభు రూపమే మారిపోయింది. స్వరూపమైనను నా రూపం కోల్పోయి పర్లేదు, నాకు బోల్డంత వయసు మీద పడింది. నాకు లేదు అంకులు, ఇదివరకడికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చింది తెలుసా మీకు? హాస్పిటల్ మనం January 1st చూసాను, కానీ January 1st యేసు ప్రభు నమ్ముకో సన్నిధికి వస్తూ ఉంటుంది ఆవిడ. January 1st చూశాను అంకుల్ మిమ్మల్ని, ఇదివరకు మీ రూపం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? కొద్ది దినములే నరుడు కొద్ది దినములు వాడే మిక్కిలి. ఇది మన బ్రతుకు, మా బండారం ఇది. కాబట్టి ప్రియ సహోదరి, మనము ఆయన క్షమించిన తరుణాల్ని, ఆయన నిన్ను నన్ను తన బిడ్డగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతటి క్రూరమైన బ్రతుకు అయినా ఇంతవరకు కూడా క్రూరంగా ఉన్నప్పటికీ ఆ నేరగాళ్ళలో వలె ఇప్పుడు కూడా క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రేమించే ఆయన రాజ్యంలో తనతో పాటు యేసు ప్రభు ఉండే స్థలంలో ఈ మనుషుడు ఎలా ఉంటాడండి? ఈ స్త్రీ ఎలా ఉంటుందండి? ఆమె ఎక్కడ సువార్త ప్రకటిస్తుందో అక్కడ ఈ స్త్రీ గురించి చెప్పాలి, ప్రకటించాలి. నీ గురించి, నా గురించి, మార్పు చెందిన వాడి గురించి ఆయా స్థలాల్లో చెప్పాలి. అంతటి భాగ్యం ఇచ్చాడు పాపాత్మురాలు ఒక స్త్రీ గురించి.
ఈ స్త్రీ మార్పు చెందింది కదా, ఈమె గురించి ఆయా చోట్ల చెప్పండి మీరు. వాక్యంలో ఉంది అలాగే. కాబట్టి మనము రెండవ మాట చూసుకుందాం. రెండవ మాట చూసుకుందాం. ఇక్కడే అంటే యేసు పలికిన మాట కాదు, లూకాసు వార్త నో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి నుంచి చూద్దామా? బొన్ని ఆగాలి, అందరూ పంచుకోవాలి, ఒక్కొక్కరు ఒకసారి పంచుకో, ఛాన్స్ ఇవ్వండి. అలాగా అమ్మా, మిగిలిన వాళ్ళు చదవండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటి. మరి నీకుందా ఇది ఉందా నీకు? నీకు మేలు కలిగే విధం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు మేలు కలిగే రీతిగా, లేకపోతే కీడు, మేలు కాకపోతే కీడు. ఎంత పూరితంగా ఉంటాయో మన బ్రతుకులు, ఎంత రోతపూరితంగా ఉంటుందో చూసి సహించలేరు. అరే ఎవరో ఉన్నారు అక్కడ, ఆ హాల్లో ఎవరో ఉన్నారు, గదిలో నేను మాట్లాడుతున్నా ఇలాగా, నూరా దాటి పట్టేది, మనిషిగా మాట్లాడేది పశువుగా మాట్లాడుతుంది అన్నట్టుగా మన సంభాషణ లాంగ్వేజ్ పలుమార్లు అలా ఉంటుంది. ఎక్కడ సన్మానిస్తున్నావు నువ్వు? సన్మానిస్తున్నావుగా? మార్కెట్కి వెళ్ళి కాయగూరలు తేవటమా? తల్లిదండ్రులు సన్మానించడం అంటే, నేను ఇప్పుడు వెళ్ళను అంటే తల్లిదండ్రులు సన్మానించడం అవుతుందా? అన్ని వేళలా దేవుని ఆయనకు లోబడే విధంగా ఉండాలి. ఇది తల్లిదండ్రుల విషయంలో యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తున్న సత్యం. ముందుకెళ్దామా? సమయం అయిపోయింది. కాబట్టి మొదటి మాట, ఆయన మనల్ని క్షమించిన దేవుడు. రెండవది, ఎంత క్రూరమైన బ్రతుకు కలిగి ఉన్నా తిరిగి ఆయన మనలను అంగీకరించేవాడని జ్ఞాపకం చేస్తాడు. మూడవది, తల్లిదండ్రుల పట్ల ఆయన బాధ్యత కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు యేసు ప్రభు. మనకు కూడా ఈ బుద్ధి మనుషులలో తక్కువ అని, లోపించినదని ఎరిగి ప్రత్యేకంగా ఈ మాట పలికారు ఆయన. ఇక నాలుగవది అనుకుంటా ఆయన చెప్పిన మాట, మత్తయి వార్త 27వ అధ్యాయం, 27వ అధ్యాయం మత్తయి వార్త 27:46. చాలమ్మా. ఏలి ఏలి ఆ మాటకు దేవా నా దేవా. తల్లిదండ్రులు మనలను తమ యొక్క చేయి పట్టి నడిపిస్తారు. ఇది సర్వసహజం. ఇద్దరు కొడుకులు ఉండవచ్చు, లేదా 5 ఉండవచ్చు, పిల్లలు 10 మంది ఉన్నారు మా అమ్మగారికి. ఆ తల్లిదండ్రులు తింగర వాళ్ళైనా చేతకాని వాళ్ళైనా వాళ్ళ స్థాయిలో కొంత మేలు చేస్తారు, మనకి నడిపించేవారుగా ఉంటారు. ఒక తల్లి అంటదండి, పిల్లల యొక్క తిరుగుబాటును చూసి, ఒరే ఇప్పుడు నా మాట వినట్లేదు, ఆ రోజునే పురుటాలుగా ఉన్నాను కదా నేను, ఆ మంచం మీద నులక మంచాలు ఉండేయండి గతంలో. నులక మంచాలు అంటే ఎవరికి తెలియదేమో. కాబట్టి డబల్ కాట్లు కాదు. కాబట్టి ఆ మంచం మీద నేను పండుకొని పాలిచ్చేదాన్ని కదా. ఆ సమయంలో నీ పీకి నొక్కి చంపేటు నాకు తేలికై ఉండేదిరా, ఇంత బాధ పెడుతున్నాను నన్ను అంటుంది ఒక ఆవిడ. ఆ రోజునే నేను చంపేసి ఉంటే ఇన్ని బాధలకు నువ్వు నాకు కారణమయ్యేవాడు. చూసావు ఎంతగా. ఏమో కానీ అక్కడ తల్లి, అవును ఏమో కానీ నిజం ఉంది. ఇక్కడ మాత్రం తన తండ్రి కూడా అలాగున్నాడు. క్షేమం తల్లి మేలు చేసేదే, ఆ బిడ్డ కృతజ్ఞత లేదు, వేరే సంగతి.
ఇక్కడ మాత్రం ప్రభువైన యేసు క్రీస్తు భూమి మీద ఉండగా తన తండ్రి ఆకాశం మీద ఉన్న తండ్రి చేయి పట్టుకుని నడిపించాడు. అవునా కదా? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని భూమి మీద నడిపించాడు. మనం వెళ్ళదు. కానీ యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రితో మాట్లాడతాడు కుమారుడైన యేసుక్రీస్తు వారు. నా తండ్రి నా తండ్రి అంటే వెళ్ళొద్దు. అవసరమైతే ఆసక్తి ఉంటే తర్వాత చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రితో సంభాషణ అదంతా. తండ్రి బిడ్డతో సంభాషిస్తాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని ఎందు నేను చాలు. ఇంకా తర్వాత కూడా మాట్లాడతాడు. తండ్రి మాట్లాడిన విధం ఉంటుంది, కుమారుడైన యేసుక్రీస్తు తండ్రితో మాట్లాడిన విధం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ తండ్రి పుట్టిన నాటి నుండి పరిచయం అంతట్లోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారికి తోడుగా ఉన్నాడు. చెయ్యి పట్టుకుని వెళ్ళాడు. కానీ ఒకానొక రోజు వచ్చింది, చెయ్యి విడిచిపెట్టాడు. ఒక బిడ్డను మనం బజారుకు తీసుకెళ్ళామనుకోండి, అంతంత మాత్రమే లోకజ్ఞానం ఆ బిడ్డకి. ఆ బిడ్డను కనుక తండ్రి ఆ వెళ్ళే మార్గంలో ఏవో తీర్థాలు జరుగుతాయండి. ఆ తీర్థ ప్రజలు, ఆ గుమికూడిన ప్రజలు తండ్రి యొక్క చేయి విడిచిపెట్టేశాడు. తండ్రి చెయ్యి ఆ బిడ్డ యొక్క చేతిలో తప్పుకుంది. తండ్రి కనపడట్లేదు. బిడ్డ కూడా తండ్రికి ఎలా ఉంటుంది బిడ్డ యొక్క మనసు? అలాగే ఉంది ఇక్కడ కూడా. దేవా, నా దేవా, నన్నెందుకు? కాబట్టి ఇక్కడ బాధ, గొప్ప బాధ అనమాట అండి. గొప్ప బాధ గుండా వెళుతున్న యేసయ్యను మనం చూస్తున్నాం. అమ్మా, యేసయ్యను చూస్తున్నాం. అప్పటికే ఆయన యొక్క జీవితంలో బాధలు అనిపిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయనయందు దేవుని నీతి ఎరుగనట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపం. ఇదండి యేసు ప్రభు ఎందుకు వచ్చారు ఇక్కడికి? పాపం ఎరుగను ఆయనను మన కొరకు. హీ నోస్ నథింగ్ అబౌట్ సిన్. పాపం ఆయనకు తెలియదు. పాపం తెలీదు. నాలో పాపం ఉన్నదని ఎవరు నా మీద నేరస్థాపన చేయగలడు అని సవాలు విసిరితే నోబడీ ఆన్ దిస్ ఎర్త్ స్టూడ్ బిఫోర్ హిమ్. ఆయన ముందు నిలబట్టాకి ఏ మనుషుడికి ధైర్యం లేదు. కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత పాపంగా చేయబడ్డాడు. ఒక భవనాలు భూమి మీద కూలిపోతూ ఉంటాయి. 3-4 అంతస్తుల యొక్క భవనం కూలిపోతుంది అనుకోండి. దాని క్రింద ఉన్న ఆల్ ఆఫ్ ఎ సడన్, అది రాత్రి నిద్రలో ఉన్నారు, భూకంపం వచ్చింది అనుకోండి. ఒక భవనం కాదు, అనేక భవనాలు 10 అంతస్తుల బిల్డింగ్ అయినా 2 అంతస్తుల బిల్డింగ్ అయినా కూలిపోవడం సహజం. అతని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? చచ్చిపోయే ముందు ఆ పిల్లలు పెద్దలు చచ్చిపోయే ముందు ఎలా ఉంటుందండి? నికృష్టంగా ఉంటుంది, నిర్దయగా ఉంటుంది, దిక్కుమాలిందిగా ఉంటుంది. అబ్బో, ఎంత బాధాకరమో, హృదయ విదారకరమో అది. ఆ మరణం యొక్క శాసనం అలాగూ రాయబడి ఉంది వాళ్ళకి. ఆ బిల్డింగ్ మీద పడిపోతుంది. నీకు గ్రహింపులో ఉన్నావు, పగలనుకుంది, అయినా పడిపోయింది వచ్చి. ఎంత బాధాకరం. భారము, పైనుండి వచ్చిన భారము తనని నామరూపాలు లేకుండా చిందరవందరగా మార్చేసింది. కాలు, చేయికి చేయి. అది భారం అంటే, పైనుంచి వచ్చిన భారం. ఇప్పుడు యేసు ప్రభు ఒక భారం కింద నలిగిపోతున్నాడు. లోక పాపములు మోసుకొని పోవు పాపములన్నీ పెద్ద భవనం అనుకుందాం. ఇక్కడ కొరింథీ ఎన్ని చదువుకున్నాం మనం? 5:21. ఆ పాప భారము మోస్తున్న ఆయనను అప్పటికే కురిగిపోతున్నాడు. బాధిస్తున్నాయి. ఆ భారంతో ఉన్నాడు ఆయన. చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 7-8 వచనాలు. యెషయా 54:7-8 వచనాలు. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించుదని అదే చాలు. కుమారుతో మాట్లాడుతున్నాడు. నాయనా, నిమిషం మాత్రమే నేను నీకు యూఆర్ ప్రియాంక. ఓకే. కాబట్టి
ఆయన ఒక్క నిమిషం తప్పుకుంటేనే ఎంత బాధో. దేవా, నా దేవా, నన్ను ఎందుకు? అది తండ్రి చేయి ఉంటే ఒకవేళ ఆ భారము, పాప భారం ఆయన మీద పడి ఉండేది కాదు. అది ఎలాగా? ఆయన వచ్చినందుకు కొరకు కదా, నిన్ను రక్షించడం కదా. కాబట్టి చూడండి అప్పుడే పరిస్థితి ఎలా ఉందో. యెషయా గ్రంథం 50వ అధ్యాయం, యెషయా గ్రంథము 56. మరొకరు చదవండి. కొట్టువారికి నా వీపును అప్పగించితిని, ఇదండి. ఒకటి భారం వచ్చి పడుతుంది, తండ్రి చేయి విడిచిపెట్టినాడు. మూడవ శ్రమ, మూడవ బాధ, కొట్టువారికి నా వీపును. రెండవది నా చెంపలు. ఏముంది? ఒక వెంట్రుక తల నుంచి కానీ మన చర్మ మీద ఉంది కానీ లాగితే ఎంత నొప్పో తెలుసా? ఆ చెంపల మీద ఉన్న గెడ్డం యొక్క వెంట్రుకలను పీకటానికి నా చెంపలను అప్పగించుతని. ఇది అంటే ఉమ్మువేయి వాడు అంటలేదు ఇక్కడ, ఉమ్మువేయి వారికి. కొన్ని వందల మంది ఉమ్మివేసి ఉంటారు, ముఖం కనిపించట్లేదు. అందుకే స్వరూపమైనను. ఎవరి కొరకు? విన్నావా? సత్యం గ్రహించావా? స్కూల్లో పనిచేసే టీచర్ బికాస్ ఆఫ్ హిజ్ లవ్ హీ ఎక్స్క్యూజ్డ్ యూ. ఆయన నేను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మ కాదు కదా, నాన్న కాదు కదా, అట్టి మనుషులు భూమి మీద ఎవరును, నీ భర్త కాదు, నీ భార్య కాదు, నోబడి ఎల్స్ ఎక్సెప్ట్ జీసస్. సో మచ్ హీ లవ్డ్. ఎంత ఇది ఈ పరిస్థితుల్లో ఆయన శారీరకంగా కుంగిపోతున్నాడు. పైనుండా భారం ఒకటి ఉంది. మూడవది హీనపరుస్తున్నారు, అవమానిస్తున్నారు, ముఖం మీద ఉమ్మిరి వేస్తూ. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నిమిషం మాత్రమే తండ్రి కుమారుడు యొక్క చేయిని విడిచిపెట్టింది. అప్పుడు నా దేవా. చూడండి, ఏదైనా హాస్పిటల్ పాలైనప్పుడు ఒక వ్యక్తి 60 ఉండండి, 70 ఉండండి, 10 సంవత్సరాలు బెడ్లో ఉన్నామండి, అమ్మ ముగిస్తున్నాను నేను. కాబట్టి ఆ వ్యక్తి మీద చెయ్యి వేస్తారు వెళ్ళిన వాళ్ళు. ఎందుకు? ఆదరణ కొరకు. ఎందుకు? ధైర్యపరచడానికి. మేమున్నామయ్యా అంటారు. తర్వాత వాళ్ళు చెయ్యనంత వరకు ఎంతటి గుండె నొప్పితో ఉన్న వ్యక్తి అని కానీ కొంచెం నెమ్మది పొందుతాడండి. ఉపశమనం ఉంటుంది. మీరు కూడా వచ్చారా? మనం చూస్తే ఎంతో ఆనందిస్తాడు ఆ వ్యక్తి. నొప్పిలో ఉన్న వ్యక్తి చెయ్యి వీళ్ళంతా వెళ్ళిపోతే అన్న వెంకటరత్న గారు కూడా చెప్తూ ఉంటారు, అన్నగారికి రేపు ఏదో చిన్న మైనర్ ఆపరేషన్ జరుగుతుంది, ప్రార్థన చేద్దాం. సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను, అనౌన్స్మెంట్ చేసే టైం కాదు ఇది. కిడ్నీలో రాయి ఉందంటే పొట్టలో నొప్పి వచ్చేస్తుంది, నడుమంతా నొప్పి వెంకటరత్న అన్నగారికి. రేపు విజయవాడ హాస్పిటల్లో దాన్ని బ్లాస్ట్ చేసి తీసేస్తారు. సింపుల్ అది. ఇనహో కొంచెం బాధాకరమే. కాబట్టి అలాంటివి ఇక్కడ బాధ అనేది ఆయన అన్నారు. ఒకసారి గతంలో మేము 100 మంది వరకు సేవకులు కలిసి మేము 3 రోజులు అక్కడ సేవకుల కూడికలు కలిగి ఉంటాం. మేమంతా వెళ్ళిపోతే అంటే మాకు ఆయన చాలా బాధ వచ్చేస్తుందండి. అప్పటి వరకు 100 లేకపోతే 50, 70, 80 మంది 3 రోజులు కలిసి ఆనందించాం. అందరూ వెళ్ళిపోయేటప్పటికి ఆయనకి ఒకళ్ళిద్దరు సేవకులు ఉంటే, తమ్ముడు నువ్వైనా నాతో ఉన్నావు, నువ్వైనా ఎక్కడ లేను సార్. ఈయనకి అలాగ ఎవరు కూడా లేరు. ఉన్నది ఒక్క ఆయనే, తండ్రే. మిగిలిన ఎవరు? ప్రపంచమంతా ద్వేషించింది, ఈయన దూషించారు. ఓన్లీ ఫాదర్ ఈజ్ విత్ హిమ్. తండ్రి ఒక్కడే చేయబట్టి నడిపించారు. ఆయన చేయి కూడా ఎందుకు విడిచిపెట్టి చెప్పండి? మన కొరకు మన చెయ్యి ఆయన చేతికి అందించబడులాగన. చివరి మాట చెప్పాను కదా, తండ్రి నా ఆత్మ నీకు అప్పగించు. ఆయన ఆత్మ అంటే చక్కని మాటలు ఉంటాయి కానీ లేవు, సమయం ఉండదు కదా మనకి. తండ్రి అంత పని నెరవేర్చాడు ఆయన. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఇంగ్లీష్లో ఉంది.
సమాప్తమైంది. ఏం సమాప్తి చేశారండి? ఆయన ఇష్టాన్ని నెరవేర్చాడు. తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చినాడు. తండ్రి యొక్క సంకల్పం ప్రకారం నడుచుకున్నాడు. నేను అలా నడుచుకోవాలి. ఆయన ఇష్టానుసారంగా మనం జీవించాలి. ఆయన క్షమించినాడు, మనల్ని ఆయన బిడ్డగా చేసుకున్నాడు. క్రూరమైన బ్రతుకు కలిగి ఉన్నా కానీ, అసహ్యమైన బ్రతుకు కలిగి ఉన్న తన బిడ్డగా పరదేశికి, పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. ఆ రెస్పాన్సిబిలిటీ, అమ్మ విషయంలో రెస్పాన్సిబిలిటీ కలిగిన, అమ్మా నాన్నల విషయంలో రెస్పాన్సిబిలిటీ కలిగిన ఆయన మనకు అమ్మా నాన్న విషయంలో బాధ్యత ఉన్నదని మా అమ్మగారు ఒక 100 కేజీలు 150 కేజీలు బియ్యం ఒకసారి ధాన్యం, రైతు కుటుంబం కదా అది. ఇంట్లో మాను పెట్లు అని ఉంటాయి, పెద్ద పెద్ద పెట్లు ఉంటాయి. అట్లో ఆడించేసి ధాన్యం ఆడించడం అంటే తెలియదు, భాష తెలియదు ఇప్పుడు ఎవరికి. ఆ భాష మాట్లాడినా కానీ అర్థం కాదు టౌన్లో ఉన్న వాళ్ళకి. మిల్లింగ్ అంటారు దానికి అట్లా చేసి 2 బస్తాలు 3 బస్తాలు రైతులు కదా ఆడించి, మా అమ్మ ఏం చేస్తుందంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని వాక్యం ఆవిడ తెలియదు కానీ ఎన్ని పనిచేస్తుంది. భీమంతా అమ్మ తులసమ్మ గారు మీరు చాలా మంచివారండి. చేట ఆ తవ్వ అట్లా కొలమానం ఒకటి తెచ్చుకుంటారు. అమ్మ మళ్ళీ రేపు ఇచ్చేస్తానమ్మ బియ్యం, అప్పే ఉండమ్మంటే మొత్తం అంతా ఇచ్చేసింది. మాకు గోరు లేకుండా చేసి తెలుసా, అంతటి గొప్పది అమాయకురాలు. తిరిగి ఈవిడికి మళ్ళీ పట్టుకెళ్ళిన వాళ్ళు ఎవరు? ఈవిడ పోయి బియ్యం వండటాకుండా ఇంట్లో. అంతటి గొప్ప తల్లి. అన్నం వండితే చూడిపోవాలి, కూర వండితే రుచి పసి ఉండదు. మా తల్లి అంత గనురాలు. కాబట్టి అయినా కానీ ఇప్పుడు మేము తల్లి విషయంలో బాధ్యత తీసుకుంటున్నాం. తండ్రి మనకున్నాడు ఒక ఆయన, యేసు ప్రభు. ఆయన ఎవరో తెలిసిన వాళ్ళుగా మన తల్లిదండ్రులు ఎలాంటి వారైనా వారి పట్ల మన బాధ్యత. మొన్న క్రాప్ వేసాడు ఒక కొడుకు, స్నానం చేయించాడు. 2 కొడుకులు అక్కడ నిలబడ్డారు. ఒక కొడుకు వీడియో తీస్తున్నాడు స్నానం చేస్తుంటే. ఆవిడకి కూతుర్లో ఎక్కడెక్కడ ఉన్నారేమోలే. కాబట్టి ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. లెటర్కి వెళితే కడగాలి, ఆ ఫ్లష్ అవుట్ చేయాలి, ఆ లెటర్ నీళ్ళు పోయాలి. జాగ్రత్త పడదాం మనం. ఇంతటి ఏమీ చేయకపోయినప్పటికీ ఆమె నాకు నా వంతు నేను బాధ్యత తీసుకుంటాను మా అమ్మ విషయంలో. మోకరించండి. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. క్లుప్తంగా చేయండి. మీరు పెందలకడ రారు, నాకు కోపం మీరంటే. పెందలకడ చర్చికి రావడం నేర్చుకుందాం. క్లుప్తంగా ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేయండి. క్షమాపణ కోరదాం, సరి చేసుకుందాం. 2వ మాట 3వ మాట ఆరాధన చేద్దాం. ఆరాధన కూడా ఉండాలి. ముగించుకుందాం. ఒక ½ an hour టైం